చెడు స్నేహాలు పిచ్చి అలవాట్లతో పెడదారి పడుతున్న హైదరాబాద్ యువతని సక్రమ మార్గంలో పెట్టే పని స్టార్ట్ అయిందే. కెరియర్ గైడెన్స్ తో సమస్యకి చెక్ చెప్పాలనుకుంటున్నారు పోలీసులు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలపై అవగాహన, అందుకు అవసరమైన శిక్షణ ఇప్పించేందుకు పాతబస్తీలో క్యాంపు పెట్టారు. స్ట్రీట్ ఫైట్లు, బైక్ రేసులు, అర్ధరాత్రి నుంచి తెల్లారేదాకా రోడ్ల మీద ఆగడాలు, చదువుకునే వయసులో ఇలాంటి పనులతో పెడదారి పడుతున్న యువకులు తరువాత సంఘ విద్రోహ శక్తులుగా మారి పోలీసులకి సవాల్ విసురుతున్నారు. అందుకే సమస్యని మొగ్గలోనే తుంచివేసే ప్రయత్నం మొదలుపెట్టారు హైదరాబాద్ పోలీసులు. పోకిరీ పనులు చేసే వాళ్ళని పట్టుకుని ఒకవైపు వాళ్ల తల్లిదండ్రులతో కలిపి కౌన్సిలింగ్ ఇస్తూనే మరోవైపు వాళ్ల కెరియర్కి అవసరమైన శిక్షణ, గైడెన్స్ ఇప్పిస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ లో భాగంగా ప్రజలకి మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు సౌత్ జోన్ పోలీసులు. పోలీసులంటేనే వ్యతిరేక భావంతో ఉండే పాతబస్తీ నుంచే మార్పుకి నాంది పలికారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 3000 కానిస్టేబుల్ పోస్టులకి నోటిఫికేషన్లు ఇచ్చిందని, మరొక 1000 పోస్టులను కూడా భర్తీ చేసే ప్రయత్నంలో ఉందని చెప్పిన హైదరాబాద్ సిపి పాతబస్తీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ముఖ్యంగా 10వ తరగతి పాస్ అయిన పిల్లలకు, అట్లాగే 12వ తరగతి పాస్ అయిన పిల్లలకు ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, వాళ్ళు ఏ ఎగ్జామినేషన్స్ కొరకు ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అయితే ఆ ఎగ్జామినేషన్స్లో సెలెక్ట్ అవుతారు, ఏ స్ట్రీమ్లో ఎన్ని జాబ్స్ ఉంటవి, ఎప్పటి నుండి ప్రిపేర్ అవుతూ వస్తుండాలి, దానికి ఒక ఓరియంటేషన్ అనేది పూర్తి స్థాయిలో ఈరోజు ఇవ్వడం ద్వారా కొన్ని వేల మంది విద్యార్థులు ఓల్డ్ సిటీ ఏరియాకు సంబంధించిన అందరూ కూడా ఇక్కడికి రావడం, ఈ ప్రోగ్రామ్ని చక్కగా వినియోగించుకోవడం ఎంతో హర్షణీయమైనటువంటిది. మొత్తం మీద పోలీసుల ప్రయత్నాలకి ఓల్డ్ సిటీ యువత నుంచి మంచి స్పందనే కనిపిస్తోంది. కెరియర్ గైడెన్స్ ప్రోగ్రామ్ కి భారీగా హాజరు కావడమే ఇందుకు నిదర్శనం.